ఆఫ్రికాలో బాలీవుడ్ చాలా ఫేమస్. అయినప్పటికీ వాళ్ళక్కడ నిజమైన స్టార్స్ కాదు. ఆఫ్రికాలో అసలు సిసలైన సూపర్ స్టార్స్ 2 వీలర్ బైక్స్ మాత్రమే. అచ్చం మన ఇండియాలాగే ఎక్కడైతే బైక్స్ మరియు స్కూటర్స్ రాజ్యమేలుతున్నాయో ఆఫ్రికాలో కూడా ఇండియన్ 2 వీలర్స్ అక్కడి ప్రజల అవసరాలను తీర్చడంలో కీ రోల్ పోషిస్తున్నాయి. ఎందుకంటే ఈ బళ్ళు కార్లతో పోలిస్తే తక్కువ ప్రైస్కే అందుబాటులో ఉండడంతో పాటుగా అక్కడి జనాభాలో అధిక శాతం ప్రజలు కొనుక్కోవడానికి వీలుగా ఉంటాయి. అందుకే ఆఫ్రికన్ ప్రజలు ఇండియన్ బైక్స్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ పాపులారిటీ ఏమి కూడా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనక ఇండియన్ కంపెనీస్ యొక్క అపారమైన కృషి మరియు కష్టం దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఆఫ్రికన్ మార్కెట్లో సుమారు 200కు పైగా చైనీస్ కంపెనీలు ఆపరేషన్లో ఉండేవి. కానీ ఇండియాకు చెందిన కేవలం 2-3 మోటార్ సైకిళ్ల దెబ్బకి వీటిలో 160కి పైగా కంపెనీలు ఆఫ్రికాలో పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈవెన్ జాపనీస్ 2 వీలర్స్ కూడా మన ఇండియన్ బ్రాండ్స్కి పోటీకి రాలేకపోతున్నాయి. అంతలా ప్రస్తుతం ఆఫ్రికన్ మార్కెట్ని ఇండియన్ 2 వీలర్స్ శాసిస్తున్నాయి. అందుకే ఈరోజు వీడియోలో ఆఫ్రికాలో ఇండియన్ కంపెనీస్ సాగిస్తున్న 2 దశాబ్దాల ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి, వారు సాధించిన విజయాలు మరియు ఫాలో అయిన స్ట్రాటజీస్ గురించి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు ఈ వీడియో మరికొంతమందికి చేరడంతో పాటు నాకు కూడా ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్గా ఉంటుంది. ఆఫ్రికాలో ఇండియన్ బైక్స్ యొక్క జైత్రయాత్ర గురించి తెలుసుకోవాలంటే మనం ఎర్లీ 2000స్లోకి వెళ్ళాలి. అప్పట్లో ఆఫ్రికా మోటార్ సైకిల్స్ మార్కెట్కి ఒక ఎరీనాలా ఉండేది. అండ్ ఈ ఎరీనాలోకి చైనా బళ్ళు వరదలా పోటెత్తాయి. ఆఫ్రికన్ ప్రజలు కూడా ఆ బైక్లనే ఎక్కువగా ఉపయోగించేవారు. దీనికి కారణం ఆఫ్రికాలోని దేశాలు ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు. అక్కడి ప్రజల సగటు ఆదాయం మరియు వారికి లభించే వనరులు చాలా తక్కువ. అలాగే ఆ సమయంలో ఈ చైనీస్ బైక్స్ మిగతా కంపెనీస్తో పోలిస్తే చాలా చీప్ రేట్కే లభించేవి. అందుకే ప్రజలు సహజంగానే వాటినే ఎక్కువగా కొనుక్కునేవారు. చైనా నుంచి ఈ బైక్లు నేరుగా విడిభాగాల రూపంలో బాక్సులలో ఆఫ్రికాకు వచ్చేవి. వీటిని ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఆ విడిభాగాలను లోకల్ మెకానిక్స్ దగ్గరికి తీసుకువెళ్ళి అసెంబుల్ చేయించుకోవాలి. మన దేశంలో లాగా అక్కడ ఈ చైనా బైక్స్ ఏమీ సింగిల్ పీస్గా లభించేవి కాదు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా తర్వాత ఆఫ్రికాలో చైనాకు అసలు సిసలైన కష్టాలు మొదలయ్యాయి. ఇండియా అదృష్టమో చైనా దరిద్రమో తెలియదు, కానీ చైనా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసిన ఈ బైక్స్ వెరీ చీప్, పూర్ క్వాలిటీ ఐటమ్స్గా తేలిపోయింది. ఆఫ్రికా లాంటి ఛాలెంజింగ్ టెరైన్స్ ఉండే ప్రాంతాలలో ఈ లో క్వాలిటీ చైనా బళ్ళు వాడకానికి ఏమాత్రం పనికిరావు. ఇవి దారి మధ్యలో బ్రేక్ డౌన్ అవడం, పార్ట్స్ ముక్కలు ముక్కలుగా ఊడిపోవడం, బైక్స్కి సరైన మైలేజ్ లేకపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. వీటికి తోడు చైనా కంపెనీలు వాళ్ళు అమ్మిన ఈ 2 వీలర్స్కి సరైన ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్, రిపేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యాయి. ఒక సస్టైనబుల్ బిజినెస్ మార్కెట్ అంటే కేవలం కస్టమర్స్తో వ్యాపారం చేయడం మాత్రమే కాదు, వారితో ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం, వారి యొక్క నమ్మకాన్ని గెలవడం. అండ్ ఈ గోల్డెన్ రూల్నే చైనా మర్చిపోయింది. సరైన సర్వీసెస్ లేకపోవడంతో ఈ డొక్కుబళ్లను ప్రతిసారి రిపేర్ చేయించలేక, వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ దొరకక ఆఫ్రికన్ లోకల్స్ ఇబ్బంది పడేవారు. పోనీ మార్కెట్లో వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా వెతుకుదామంటే పేద ఆఫ్రికన్ ప్రజలకు హై కాస్ట్ ఉండే జాపనీస్ బైక్స్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఆఫ్రికా ప్రజల అవసరాలకి ఈ చైనీస్ బైక్స్ ఏమాత్రం సూట్ కాలేదు. అలాంటి సమయంలోనే ఇండియన్ కంపెనీస్ ఆఫ్రికాలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ కంపెనీస్ అక్కడికి కేవలం బిజినెస్ చేయడానికి మాత్రమే వెళ్ళలేదు, తమని తాము చైనాకి ఒక ఆల్టర్నేటివ్గా నిరూపించుకోవడానికి వెళ్ళాయి. ఇండియాలో తాము ఫాలో అయిన స్ట్రాటజీస్ ఆఫ్రికాలో వండర్స్ చేయగలవని తెలుసుకున్నారు. ఎలాగంటే ఇండియన్స్కి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, ఎక్కువ కాలం మన్నగలిగే రిలయబుల్ బైక్స్ కావాలి. అండ్ గెస్ వాట్, ఆఫ్రికన్స్కి కూడా అచ్చం అటువంటి బైక్సే కావాలి. ఈ విషయాన్నే ఇండియన్ కంపెనీస్ గమనించాయి. మొదట్లో టీవీఎస్, బజాజ్ వంటి ఇండియన్ కంపెనీస్ పూర్తిగా అసెంబుల్ చేసిన బైక్స్ని ఇండియా నుంచి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసేవి. తర్వాతి కాలంలో ఆఫ్రికాలోనే ఇన్వెస్ట్మెంట్ చేసి బైక్స్ తయారయ్యే అసెంబ్లీ ప్లాంట్స్ని, సర్వీస్ సెంటర్స్ని, రిపేర్ సెంటర్స్ని అక్కడే ప్రారంభించాయి. లోకల్ కార్డ్ని ఉపయోగించడంలో కూడా ఇండియన్ కంపెనీస్ బాగా సక్సెస్ అయ్యాయి. స్థానిక యువతకు, మెకానిక్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఈ సెక్టార్లో ప్రోస్గా మార్చారు. లోకల్ ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీస్తో భాగస్వామ్యమై సుమారు 10 లక్షల మంది ఆఫ్రికన్స్కి నేడు ఉపాధి కల్పిస్తున్నారు. వీటితో పాటు ఇండియన్ బైక్స్పై ఆఫ్రికన్ ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి మరొక కారణం బోడా బోడా.
బోడా బోడా అంటే బైక్ ట్యాక్సీస్ అని అర్థం. ఆఫ్రికన్ ప్రజలు తమ బైక్స్ని కేవలం బైక్స్లా మాత్రమే కాదు, కార్లలాగా ట్రక్కులలా కూడా వాడతారు. ఎందుకంటే బైక్స్ వారికి కేవలం షికారు చేసే రైడ్స్ మాత్రమే కాదు, అవి వారికి బిజినెస్ టూల్స్ కూడా. అందుకే మనకు తరచూ ఆఫ్రికాలో బైక్ ట్యాక్సీస్, బైక్ అంబులెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. పైగా మలావి వంటి ఆఫ్రికన్ దేశాలలో సరైన రోడ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అందుకే అటువంటి రీజన్స్లో కార్ల కంటే కూడా రఫ్ అండ్ టఫ్గా నడిచే మోటార్ సైకిల్సే బాగా పనికొస్తాయి. ఆఫ్రికా యొక్క ఈ రిక్వైర్మెంట్స్ని భర్తీ చేయడానికే బజాజ్ కంపెనీ బాక్సర్ అనే 2-వీలర్ని రెడీ చేసింది. ఈ బైక్ని బజాజ్ ఎంత చక్కగా ఇంజనీరింగ్ చేసిందంటే ఇది కొన్ని లక్షల కిలోమీటర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయగలదు. అలాగే అత్యంత హెవీ లిఫ్ట్స్ని కూడా ఇది సునాయాసంగా మోయగలదు. మార్కెట్లో ఉన్న మరే ఇతర చైనీస్ బైక్ కూడా ఈ ఫీచర్స్ని మ్యాచ్ చేయలేదు. బజాజ్ బాక్సర్తో పాటు స్టార్ సిటీ అనే మరో మోటార్ సైకిల్ కూడా ఆఫ్రికాలో చాలా ఫేమస్ అయింది. బజాజ్ మరియు టీవీఎస్కు చెందిన ఈ 2 బైక్స్ యొక్క క్వాలిటీ, మైలేజ్, ప్రైస్ కారణంగా ఒకప్పుడు ఆఫ్రికాలో 200 చైనీస్ కంపెనీలు ఉంటే ఇప్పుడు వాటిలో సుమారు 160కి పైగా మూతపడ్డాయి. మరియు మిగిలిన 40 కూడా అతి త్వరలోనే తట్టాబుట్టా సర్దుకుని ఆఫ్రికా నుంచి చెక్కేసే అవకాశం ఉంది. సో టెక్నికల్గా ఇండియన్ బైక్స్ ఆఫ్రికన్ ప్రజలకు ఒక చైనీస్ బైక్ ఏ ధరకైతే వస్తుందో అదే ధరలో ఒక జాపనీస్ బైక్ ఉండే క్వాలిటీని ఇస్తున్నాయి. అలాగే దీనిలో మరో గేమ్ చేంజర్ కస్టమైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్రికాలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో సపరేట్ అవసరం ఉంటుంది. వీటిని తెలుసుకునే ఇండియన్ కంపెనీస్ తమ బైక్స్ని కస్టమైజ్ చేస్తున్నాయి. ఉదాహరణకి పవర్ షార్టేజ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో టీవీఎస్ మోటార్స్ యూఎస్కి కేబుల్ పోర్ట్ని బైక్లలో ఇస్తున్నారు. సో రైడర్స్ తమ బైక్ ద్వారానే ఫోన్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఉన్న మరే ఇతర 2-వీలర్ బ్రాండ్స్ కూడా ఇటువంటి కస్టమైజేషన్ని ఇవ్వట్లేదు. ఇండియన్ బ్రాండ్స్ ఆఫ్రికాలోని తమ కస్టమర్స్కి అఫోర్డబిలిటీ, ఎఫిషియన్సీ, సూటబిలిటీ అనే 3 ముఖ్యమైన హామీలను ఇస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా ఇండియన్ బ్రాండ్స్ ఆఫ్రికా ప్రజల డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోవడం మాత్రమే కాకుండా అక్కడి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 50% షేర్ని కలిగి ఉన్నాయి. కెన్యా, నైజీరియా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాలలో ఇండియన్ 2-వీలర్ బ్రాండ్స్ సూపర్ స్టార్స్గా మారాయి. ఎస్పెషల్లీ కెన్యాలో అయితే అక్కడి లోకల్ గవర్నమెంట్ సహకారంతో ఇండియన్ కంపెనీస్ చాలా గ్రోత్ని చూస్తున్నాయి. అలాగే అతి త్వరలో 1 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అనే ఇండియన్ కంపెనీ ఆఫ్రికా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ 2-వీలర్ని తయారు చేయబోతుంది. ఒక్క ఆఫ్రికానే కాకుండా స్పెయిన్, మెక్సికో, శ్రీలంక, కొలంబియా వంటి సుమారు 70 దేశాలలో ఇండియన్ బ్రాండ్స్ తమ 2-వీలర్స్తో బిజినెస్ సాగిస్తున్నాయి. ఇది ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏమాత్రం కొత్త విషయాలు తెలిసినట్టుగా అనిపించినా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేసే ఆ చిన్న సబ్స్క్రైబ్ కూడా నాలాంటి క్రియేటర్స్కి ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టాపిక్ మీద మీ థాట్స్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.